ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం ధ్యానం చేసుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనముందు ఆసీనుడై ఉండేవాని కుడి చేతిలో చూచితిని. చాలు. ఇక్కడ బైబిల్ గ్రంథములో 7 ముద్రలు ఉన్నవి, 7 పాత్రలు ఉన్నవి, 7 బోరలు ఉన్నవి, 7 తెగుళ్ళు ఉన్నవి. ఇవన్నీ కూడా క్రీస్తు రాకడకు ముందు భూమి మీద జరగబోయే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను గారు బైబిల్ గ్రంథంలో మొత్తం 5 యోహాను ఉన్నారు. ఎంతమంది? 5 యోహాను ఉన్నారు. ఒకరు పేతురు తండ్రి గారైన యోహాను, బాప్తిసమిచ్చి యోహాను, మార్కు అని మారు పేరు గల యోహాను, అపోస్తలుడైన యోహాను, పేతురు యోహాను గారిని సభలో నిలబెట్టి విమర్శించిన యోహాను గారు. హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను గారు 5 గ్రంథాలు రచించారు. ఒకటి యోహాను సువార్త, 3 పత్రికలు, 5వది ప్రకటన గ్రంథం. హల్లెలూయా. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఎవరికి పేరు పెట్టబడిందంటే యోహాను గారు. హల్లెలూయా. అంటే ప్రభువుకి చాలా సన్నిహితుడు, స్నేహితుడు, అతని దగ్గరే ఉండి అనేక మర్మాలు విన్న శిష్యుడు యోహాను గారు. యోహాను గారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నో రకాలుగా చంపాలని ప్రయత్నించారు, కానీ ఆయన చనిపోవటం లేదని చెప్పి అతను ఒక పెట్టెలో పెట్టి నరభక్షకులను పద్మాసు దీపానికి పంపించారు. ఎప్పుడైతే అక్కడికి పంపించారో అక్కడ దేవుని స్వరం, యోహాను ఇక్కడికి ఎక్కిరము. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను గారు అక్కడికి ఎక్కి వెళ్ళారో అక్కడ యోహాను గారు ప్రభువును చూచి ఆయన చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడితినంటున్నారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడితిని. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను గారు ఆయన దగ్గరికి ఎక్కి వెళ్ళాడో ఆయన స్వరూపాన్ని చూచిన ఆయన చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడిపోయాడంట. హల్లెలూయా. ఈ లోకములో దేవుని సన్నిధికి రాగానే మనం కూడా ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? సీమోనింట ప్రభు గారు భోజన బంతిలో కూర్చుంటే పాపాత్మురాని స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. అబ్రహాము గారు సింధూరంలో 25 సంవత్సరాలు ఎదురు చూడగా ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మకు ఎప్పుడు దిగి వచ్చాడో అబ్రహాము గారు అంట సాష్టాంగ నమస్కారం చేశాడంట. హల్లెలూయా. శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఆయన పాదాల దగ్గర ప్రార్థించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా సన్నిధికి వచ్చిన మనము హెచ్చింపులోకి వెళ్ళకూడదు. సన్నిధికి వచ్చింది దేన్ని చూడటానికంటే ఆయన పాదాలను చూడటానికి. హల్లెలూయా. ఆయన పాదాల యొక్క కొంత సమయము గడపటానికి. యోహాను గారు ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడికి వెళ్ళిన ఆయనకంట రేపు భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులను చూసి రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఈ గ్రంథములో ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనం చూసే వాటికి ఒక ఆయనంటే సింహాసనం మీద కూర్చున్నాడు. దేని మీద? సింహాసనం ముందు కూర్చున్న ఆయన కుడి చేతిలో ఒకటి ఉంది. అది ఒక గ్రంథము. దానికి లోపట వెలుపట రాత కలిగిన గ్రంథం అంట. దానికి ముద్ర వేయబడి ఉంది. ఏమేయబడిందంట? ముద్ర. ముద్ర అంటే ఎందుకు ముద్ర వేయబడిందంటే ఆ గ్రంథాన్ని ఎవరు విప్పడానికి కానీ దాన్ని తీయటానికి కానీ ఎవరికి అధికారము లేదు. ఆ ముద్రను విప్పితేనే ఆ గ్రంథములో ఉన్న విషయాలు బయటకు వస్తాయి. ఆ గ్రంథాన్ని యోహాను గారు ఆ ముద్రను విప్పేది ఎవరయ్యా అంటే అక్కడున్న ఒక ఆయన అంటున్నాడు, యోహాను ఈ ముద్ర విప్పడానికి పరలోకములో కానీ భూ
భూలోకంలో కానీ పాతాళ లోకములో కానీ దీన్ని విప్పడానికి అర్హుడైన వారు ఎవ్వరూ లేరన్నారు. విప్పబడితేనే దానిలో ఉన్న మర్మాలు తెలుస్తాయి. మరి విప్పబడాలి అంటే అక్కడున్న పెద్ద అంటున్నాడు యోహాను, ఆ గ్రంథం విప్పే అధికారం పరలోకంలో ఎవరికి లేదు, భూమి మీదకి ఎవరికి లేదు, పాతాళంలో ఉన్న వారికి కూడా ఎవరికి అధికారము. ఎంతో మంది భక్తులు, ప్రవక్తలు, శ్రేష్ఠులు, దేవునితో నడిచిన వారు, మరణం లేకుండా ఎత్తబడిన వారు, కొన్ని వేల మంది దేవుణ్ణి స్తుతించి భక్తాగ్రేసులుగా ఎంతో మంది భక్తిపరులుగా జీవించి అట్టి వారు కూడా అంట పరలోకం 4 జీవులు ఉన్నాయమ్మ, 24 పెద్దలు ఉన్నారు, కోట్ల కలిగి దూతగణములు ఉన్నవి. నిత్యం అటువంటి దూతగణానికి కూడా ఎవ్వరికి దాన్ని విప్పే అధికారము. అప్పుడు యోహాను గారు దుఃఖిస్తూ ఉన్నారు. అయ్యో, మరి ఆ గ్రంథంలో ఉన్న విషయాలు ఎలాగూ తెలుస్తాయి అంటే అప్పుడు యోహాను గారు అంటున్నారు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన వచ్చి 7వ వచనం, ఆయన 8వ వచనం చదువు, ఆయన చదువు, ఆయన వచ్చి ఆరో వచ్చిన చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండెను. ఆ కన్నులు 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని విప్పుడకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారులోను. చాలా ఎక్కడ పరలోకములోనంట పెద్దలకు జీవులకు మధ్య అంట ఒక గొర్రె పిల్ల నిలబడుట నేను చూచి తిని. హల్లెలూయా. అదే వధింపబడిన గొర్రె పిల్ల సర్వలోక పాప పరిహార్థమై తన రక్తమును చిందించిన గొర్రె పిల్ల. ఈ లోకంలో ఒకరి కొరకు ఒక ప్రాణం పెట్టుకోరు. భర్త కొరకు భార్య ప్రాణం పెట్టదు, తల్లిదండ్రుల కొరకు బిడ్డ ప్రాణము పెట్టరు. ఈ లోకంలో ఎవరి కొరకు ఎవరు ప్రాణం పెట్టరు. కానీ ఇదిగో మనమందరం ఇంకనూ పాపులుగా ఉండగానే మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి, అంతేకాదు మన పాపములని తీసివేయడానికి ఈ లోకానికి ఆయన గొర్రె పిల్ల వలె వచ్చాడు. హల్లెలూయా. అందుకే యోహాను గారు అంటున్నారు, ఇదిగో లోక పాపమంతా మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆయన మనందరి కొరకు 3 సిలువలు మోసాడు. ఒకటి కర్రనే సిలువ, 2 లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన మీద పడి ఒక సిలువలాగా మార్చబడిందంట. 3 లేని నేరాలెన్నో మోపాడు. ఈ 3 సిలువలు మోసి మనందరి పాపం కొరకు తన ప్రాణాన్ని క్రయధర్మగా చెల్లించాడు. హల్లెలూయా. అందుకే ఆయనతో పోల్చు యోగ్యులైన వారు కానీ సమమైన వారు కానీ లోకంలో ఎవ్వరూ లేరు. ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ కలంకం లేని పరిశుద్ధుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు. ఆయనకి అధికారం ఇవ్వబడింది దేనికంటే ముద్రలు విప్పడానికి. హల్లెలూయా. ఆ ముద్రలు విప్పడానికి నీవే యోగ్యుడు అన్నప్పుడు అక్కడ మన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో చాలా ఇక్కడ ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నవి. ఒక ముద్ర విప్పితే ఒక సంఘటన జరిగింది, 2వ ముద్ర విప్పినప్పుడు 2వ సంఘటన. ఇవన్నీ జరగడానికి ఆ గొర్రెపిల్ల అధికారం పొందుకొని ఆ గొర్రెపిల్ల ఎప్పుడైతే ముద్ర విప్పడానికి ఆ గ్రంథాన్ని తీసుకుందో అక్కడున్న పెద్దలు ఒక ఆయన అన్నాడు, యోహాను
ఎక్కడికి ఎక్కిరా జరగబోయే సంగతులు చూద్దామన్నప్పుడు ఎప్పుడైతే మొదటి ముద్ర విప్పబడిందో, ఏంటంట మొదటి ముద్ర. చాలా మంది దైవజనులు ఏం చెప్తారంటే, ఇదిగో ముద్రలు విప్పడానికి ముందే సంఘం ఎత్తబడింది అంటారు. ముద్రలు విప్పడానికి ముందే సంఘం ఎత్తబడింది అంటారు. ఇక్కడ ఇప్పుడు యోహాను గారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. గొర్రెపిల్ల ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మరి గ్రంథం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. రేపు యేసయ్య వధువు సంఘం ఎక్కడ కలుసుకుంటారు? మధ్యాకాశంలో. హల్లెలూయా. అంటే గొర్రెపిల్ల అంటే వరుడైన క్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. వధువు ఎక్కడుంది? ఇప్పుడు భూలోకంలో ఉంది. అంటే ప్రభు ఇంకా పరలోకాన్ని విడిచి మధ్యాకాశంలోకి రాలా. సంఘం ఇంకను కూడా భూమి మీద నుంచి మధ్యాకాశంలోకి వెళ్ళాల. అంటే ఇంకా సంఘం భూమి మీదే ఉంది, వరుడు పరలోకంలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ ముద్ర విప్పేటప్పుడు సంఘం ఎక్కడుంది? భూలోకంలోనే. హల్లెలూయా. అంటే సంఘం భూమి మీద ఉన్నంగానే ముద్రలు విప్పబడతాయి. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందిగా? అంటే పరలోకములో దేవుడు ముద్ర విప్పేటప్పటికి సంఘం ఎత్తబడాల. సంఘం ఎత్తబడాలంటే ఆయన మధ్యాకాశంలోకి వస్తేనే రెప్పపాటు కాలంలో అందరూ కూడా మహిమ దేహం దాల్చి చనిపోయిన వారు మనమందరం కలిసి ఒకే సమయంలో ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాం. అంటే ముద్ర విప్పే సమయానికి సంఘం భూమి మీదే ఉంది. ఎప్పుడైతే ఈ ముద్ర విప్పబడిందో, మొదట ముద్ర విప్పబడంగానేనంట ఒక ఆయన తెల్లని గుర్రం మీద ఒక బిల్లును పట్టుకొని ఒక కిరీటం ధరించి అతడు జయించడానికి బయలువెళ్ళాడంట. ఎవరు ఆయన అనగానే ఆయనే అపవాది. ఎవరు? అపవాది. అతడే దుష్టుడు. అందుకే ఇతనికంట తెల్లని గుర్రం. మనం అనుకుంటాం తెల్లని గుర్రం అంటే యేసయ్య తెల్లని గుర్రం మీద వస్తాడని ఉంది కదా, ఆయన అనుకుంటాం. కానీ ఇంకా యేసయ్య భూమి మీదకి రాలా. ఇప్పుడు వస్తే ఇప్పుడు ఆయన ఆ గ్రంథం ఇప్పగానే తెల్లని గుర్రం వేసుకుని భూమి మీదకి వచ్చాడు అనుకో, మరి మిగిలిన 6 ముద్రలు ఎవరు ఇప్పుతారు? అర్థమైందమ్మా? ఇప్పుడు ఆ ముద్ర ఒక ముద్రే ప్రభు ఇప్పాడు, ఇంకెన్ని ముద్రలు విప్పాలి? మరి ఆ ముద్ర విప్పంగానే గుర్రం వేసుకుని తెల్లని గుర్రం వేసుకుని కిరీటం ధరించి విల్లు చేతబట్టుకుని భూలోకానికి వస్తే మరి 6 ముద్రలు విప్పడానికి యోగ్యులు ఎవరు లేరు కదా. మరి 6 ముద్రలు విప్పాలంటే క్రీస్తు అక్కడే ఉన్నాడు. కానీ అపవాది సంబంధి దుష్టుడు అంత్యక్రీస్తు ఈ లోకంలోనికంట జయించడానికి వెళ్తాడు. ఎవరిని జయిస్తాడు అంటే ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో వారందరినీ. చదవండి పరిశుద్ధ గ్రంథము నుంచి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు. చాలు. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. చాలు. అంటే క్రీస్తు రాకడ జరగడానికి ముందు ఎవరు వస్తారంటే పాప పురుషుడు, అపవాది సంబంధి అంత్యక్రీస్తు ఈ లోకంలోకి వచ్చంట జయించుకుంటూ వెళ్తాడంట. ఎవరిని అంటే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కలిగి ఉండి ఎవరైతే నమ్మకంగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో అటువంటి వారినందరూ పడేయటానికంట అపవాదే బయలుదేరి వచ్చిందంట.
దేవుడు దాన్ని బంధించి ఉంచాడు. అది ఆయన తెల్లని గుర్రం మీద విల్లు చేతబట్టుకుని కిరీటము ధరించి ఈ లోకములో ఉన్న కంట అంత్యక్రీస్తుగా అపవాది సంబంధికి లోకంలోకి వచ్చి క్రీస్తు బిడ్డను అనేక మందిని జయించుకుంటూ వెళ్తాడు. శ్రమ మనుషుల ద్వారా వస్తుంటేనే జయించలేకపోతున్నాం ఈ రోజుల్లో. మరి శ్రమ దేవుని దగ్గర నుంచి వస్తే చెప్పండి అమ్మా, శ్రమ దేవుడి దగ్గర నుంచి వస్తే తట్టుకోగలుగుతామా? అప్పుడు ఏబు గారికి శ్రమ పెట్టడానికి అపవాది ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ ఏబు గారిని ఎటువంటి శ్రమ పెట్టలేకపోయింది. ఎప్పుడైతే అపవాది వెలుగుతోట వేషం వేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చేత ఆజ్ఞ పొందుకుని దిగి వచ్చిందో, ఏబు గారి గృహాన్ని, ఏబు గారి ఇల్లును పెంట కుప్పవలే చేసింది. బిడలు పోయారు, ఆస్తుపాస్తులు పోయినాయి, ఒంటెలు, గొర్రెలు, మేకలు, దాసదాసులు సమస్తము పోయి. భక్తిపరుడైన ఏబు, భక్తిని కలిగిన ఏబు గారి కుటుంబంలో ఏబు గారి భార్య తప్ప ఇంకెవ్వరు. అంతేకాదు, దేవుని చేత పరిశోధించబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డాడు, స్నేహితుల చేత ద్వేషించబడ్డాడు, భర్త చేత, భార్య చేత ఆయన దూషించబడ్డాడు. ఇంతమంది చేత అన్ని వేళ అన్ని రకాల శ్రమపడినా ఏబుగా నిలబడ్డాడు గనక రెండంతల దీవెన సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏబు వంటి శ్రమ పొందిన వారి లోకంలో ఎవరు లేరు. ఆ శ్రమ పడిన వారు ఎవరు లేరు. శ్రమ దేవుడు అనుమతిస్తే తట్టుకోలేక చాలా మంది పడిపోతూ ఉంటారు. అపవాది ఎప్పుడైనా శోధిస్తుందో అనేక మంది పారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. మరి దేవుని యొక్క నుండే ఎప్పుడైతే అంత్య దినాలలో, ఆయన రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఆయన మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం మీద అపవాది సంబంధి అంత్యక్రీస్తు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరినీ జయించుకుంటూ వెళ్తాడంట, క్రీస్తు బిడ్డలందరినీ. ఎప్పుడైతే అట్లా జరుగు అనేక మంది పడిపోతూ ఉంటారు. అందుకే 10 దినాలు శ్రమ కలుగు. ఎన్ని దినాలంట? 10 దినాలు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. హల్లెలూయా. శ్రమ ఎలాగన్నా రానియండి, కానీ నువ్వు కలిగిన దాన్ని పట్టుకుంటే జీవ కిరీటము పొందువేళ ఎంత సంతోషము. ఒక బిడ్డ అంట తండ్రి ఎంతో అల్లాగుట్టుగా పెంచుకుంటున్నాడు. పెంచుకుంటున్న ఆ బిడ్డ కష్టం అంటే తెలియదు, ఆ ధనం యొక్క విలువ అంటే తెలియదు. విస్తారమైన ధనం కలిగిన తండ్రి కుమారుడు ఆయన విస్తారంగా ధనం వచ్చి పెడుతున్నాడు. తండ్రికి వ్యాధులు వచ్చిందంట. ఈరోజు నా స్థితి బాగుంది కనుక నా బిడ్డకి ఇన్ని లక్షలైనా ఎంతైనా నేను ఇవ్వగలుగుతున్నా, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నా బిడ్డ చేతికి అప్పగిస్తే దాన్ని నిలుపుకోగలుగుతాడా లేదని అనుమానం వచ్చింది తండ్రికి. తండ్రి అన్నాడంట, అయ్యా నేను ఎక్కువ కాలం బ్రతకలేను, ఇదిగో నేను చనిపోయే లోపు నీ కష్టార్జితం చేత నాకు ఒక్క పూట అన్నం పెట్టన్నాడు. నా దానిలో కానీ, నా పేరు కానీ, నా పొరుకుబడ కానీ ఏది వాడకుండా ఒక్క పూట నాకు అన్నం పెట్టరా, ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను అన్నంగా. నీ బిడ్డకు ఆశ కలిగిందంట. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, ఒక 1000 రూపాయలు అప్పు తీసుకొచ్చుకున్నాడు. చక్కగా అన్ని తీసుకొచ్చాడు, భోజనం పెట్టాడు. తండ్రి ఇదిగో నా కష్టార్జితం తీసుకొచ్చా, ఈ ఆహారం ఇవ్వమన్నాడు. తినమని నా తండ్రి ఆహారాన్ని తీసుకెళ్ళి బావిలో పడేశాడు. బాధపడలా, ఎందుకంటే స్నేహితుల దగ్గర తీసుకొచ్చుకుందాక రేపు ఆస్తి వచ్చాక ఇచ్చేద్దాం అనుకున్నాడు. తండ్రి అంటే ఇది కాదయ్యా, నాకు ఇంకోసారి తీసుకురా అన్నాడు. సరే మా నాన్న గుర్తుపెట్టాడేమో అని చెప్పి ఈ తాపంట ఏదో చిన్న పనికి వెళ్ళి తీసుకొచ్చాడు. ఏదో అప్పుడు ఇందాక మాంసం పెట్టాడు, ఈ తాప కాయగూరలు పెట్టి, నాన్న ఇదిగో నా కష్టార్జితం చేత పలానా చోట పనికి వెళ్ళి నేను తీసుకొచ్చానన్నాడు. దాన్ని బావిలో పడేశాడు. బిడ్డ కొంచెం బాధ కలిగింది. అరే నేను పగలంతా కష్టపడి సంపాదించుకొచ్చి మా నాన్నకు అన్నం పెడుతుందని పారేసాడని అనిపించింది. అట్లా
2 రోజులు 3 రోజులు 4 రోజులు పనికి వెళ్తున్నాడు, ధనం తీసుకొస్తున్నాడు, తీసుకొచ్చిందా నా నాన్న భోజనం పెడుతున్నాడు, పారేస్తున్నాడు. బాధ పెరిగిపోయింది. ఇక అట్లా శ్రమపడి ఒళ్ళంతా కోణమైపోతూ ఇక పనికి కూడా వెళ్ళలేని స్థితిలో ఎలాగైనా పనికి మా నాన్నకి ఆహారం పెట్టాలి అడక్కడికి అడిగాడు. ఇంకా ఆయన ఎన్నాళ్ళు ఉంటాడని చెప్పి కష్టపడి శరీరంలో ఓపిక లేకపోయినా ఆ పని చేసి కలిగిన నాలో తీసుకొచ్చి పెడితే మరలా ఎప్పుడైతే పట్టుకున్నాడు ఆ గిన్నెని, ఆ పాళ్యాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడు పారేయడానికి, ఆ కుమారుడు అంట నాన్న కాళ్ళు నిలబడ్డాడు. నానా ఈ పారే, నాకు పనికి వెళ్ళే ఓపిక కూడా ఇదిగో, నా శరీరం చూడు, నా చేతులు చూడు, నా ఒళ్ళంతా కాయ కాసిపోయింది నాన్న, నేను మూటలు మోయలేను, చేయలేను, ఎంతో శ్రమపడి తీసుకొచ్చాను నాన్న, నువ్వు పారేదని ఎప్పుడైతే కన్నీరు కాచాడో అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను హత్తుకొని నీలో ఈ మార్పు కోసమే నేను ఎన్నాళ్ళు ఇది చేసిందన్నాడు. హల్లెలూయా. శ్రమ ఎప్పుడైతే ఎదురవుతుందో ఆ శ్రమలో నిలబడగలిగితేనే ఫలితాన్ని సంపాదించుకుంటాను. హల్లెలూయా. మొదటి ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో ఆ శ్రమ కంట అనేక మంది పడిపోతారంట. మరి 2వ ముద్ర చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని చాలా. ఇక్కడ 2వ ముద్ర బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 4 జీవులు ఉన్నాయి. ఎన్ని జీవులు? 4 జీవులు. ఒక జీవి సింహం వంటిది. ఎలాంటిదంట? సింహం వంటిది. 2 ఎద్దు వంటిది. 3 మనుష్యును పోలింది. 4 పక్షిరాజు వంటిది. హల్లెలూయా. మొదటి ముద్ర విప్పినప్పుడు ఇక్కడికి ఎక్కురమ్మని పిలిచింది సింహం. 2వ ముద్ర విప్పినప్పుడు ఇక్కడికి ఎక్కిరమ్మని పిలిచింది ఎద్దు. ఈ ఎద్దు ఎప్పుడైతే ఎక్కిరమ్మని యోహాను పిలిచిందో అక్కడంట 2వ ముద్ర విప్పినప్పుడు ఒక ఎర్రని గుర్రం వచ్చింది. మొదటి గుర్రం వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఒక తెల్లని గుర్రం వచ్చింది. 2వ ముద్ర విప్పినప్పుడు అంట ఒక ఎర్రటి గుర్రం మీద ఒక ఆయన అంట కత్తి చేత పట్టుకుని భూలోకంలో చంపడానికి, జనుల మధ్య సమాధానం లేకుండా చేయడానికి అధికారం పొందుకొని వచ్చాడు. ఈ ఎర్రని గుర్రం మీద ఈయన వచ్చిన ఆయనకి అధికారం ఏమైపడిందంటే జనుల మధ్య సమాధానాన్ని తీసే అధికారం ఇచ్చేశాడు. మా కుటుంబ సమాధానం ఉన్నాడు వాళ్ళు చేతులండి. ఈరోజు కుటుంబాలు ఏం లేదు, సమాధానం లేదు. గ్రామాల్లో సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు, ప్రాంతాల మధ్య సమాధానం లేదు, జాతుల మధ్య సమాధానం లేదు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే క్రీస్తు రాకకు దగ్గరగా ఉన్నామని అర్థం. ఈరోజు సమాధానం లేకుండా చేయడానికి దేవుడు ముద్ర విప్పినప్పుడు అంట ఎర్రని గుర్రం మీద ఒక ఆయన బయలుదేరి వస్తాడంట. అతను జనుల మధ్య సమాధానం లేకుండా చేయడానికి, వారిని చంపడానికి అధికారం పొందుకున్నవాడంట. అందుకే ఈరోజు ఎంతో మంది సమాధానం లేని జనాలు ఉంటున్నారు. అందుకే యోబు గారు అంటారు, ఇదిగో మీరు ఆయన దగ్గరికి రండి, అప్పుడు మీకు సమాధానము దొరుకును. హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ప్రభువారి లోకమునికి ఎలాగొచ్చాడంటే సమాధానకర్తగా. ఎలాగొచ్చాడంట? సమాధానకర్త. సంఘం మధ్య ఉండాలంటే సమాధానం, సంఘంలో సమాధానం ఉండాలి. ఆ అమ్మ పాట పాడుతుందని ఆశ కలిగిందనుకో, పాట పాడాలి నీకు ఉందనుకో, సమయం లేదనుకో, కొత్త ఆమెకి అవకాశం ఇవ్వాలి. కొత్త అయ్యా నేను ప్రార్థన చేస్తాను, ఆమెకు అవకాశం ఇవ్వాలి.
సమాధానం మనలో ఉండి రావాలి. భార్య భర్తల మధ్య భార్య ఏదో తెలియక చిన్న తప్పు చేసింది అనుకో, భర్త సమాధానం ఆ తప్పు అని చెప్పి సమాధానం కలిగి ఉండాలి. ఆ తప్పుని సమర్థించడం కాదు, కానీ అదేందో తెలియచెప్పి వినులాగున వారి మధ్య సమాధానం కలిగి ఉండాలి. అందుకే ఈ రోజున సమాధానాన్ని కలిగి ఉంది. సమాధానాన్ని వెంటాడాలి. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. అది మనం సంపాదించుకోవాలి. అది ఎక్కడో కొట్టుల్లోనో పచారీ సామాన్ దగ్గర దొరకదమ్మా. సమాధానం మొట్టమొదటిగా మనలో రావాలి. మనం కలిగి ఉండాలి సమాధానం. మనం కలిగి ఉంటే సమాధానం కలిగిన కుటుంబం నెమ్మదిగా ఉండిద్ది. హల్లెలూయా. సంతోషంగా ఉంది, ఆనందంగా ఉండేది. ఆ కుటుంబంలో సమాధానం ఉంది కనుక ఆ కుటుంబంలో ఒక్కరు సమాధానం కలిగి ఉన్నా కుటుంబం ఆనందంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే సమాధానం కలిగి ఉండాలి. అందుకే ప్రభు ధన్యత చెప్పినాను, సమాధాన పరచువారు ధన్యులు. హల్లెలూయా. సమాధాన పరచడానికి లోకానికి వచ్చాడు. అందుకే శిష్యుల మధ్యకి ఆయన దిగి వచ్చి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వారి గదిలో ఉండగా కలవరపడుతూ ఉండగా వారి మధ్యకి దిగి వచ్చి ప్రభు అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. సమాధానాన్ని ఇవ్వడానికి రక్తస్రావణ రోగికి సమాధానాన్ని ఇచ్చాడు ప్రభు. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నెమ్మది కలిగిన దానవై, సమాధానము కలిగిన దానవై నీ ఇంటికి తిరిగి వెళ్ళు. హల్లెలూయా. జక్కయ్య వేదనతో వచ్చిన జక్కయ్యని సమాధానపరిచే రక్షణని ఇచ్చాడు. దేవాలయం వెలుపల ప్రార్థన చేస్తున్న శంకరి ప్రార్థన ఆలకించి దేవుడు అతను అబ్రహాము కుమారుడుగా మార్చి అతనికి సమాధానాన్ని ఇచ్చాడు. కానాను స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తున్న కానాను స్త్రీకి సమాధానాన్ని ఇచ్చి నెమ్మది వచ్చి పంపించాడు. సమాధాన కర్త ఆయన. రేపు ముద్ర విప్పినప్పుడు వచ్చేది సమాధానకర్త కాదమ్మా. సమాధాన పరచడానికి కాదు వచ్చేది. గుర్రం, ఎర్రని గుర్రం మీద వచ్చి ఆయన సమాధాన పరచడానికి కాదు వచ్చేది. ఈ పాటి సమాధానం కూడా నీకు లేకుండా చేయటానికే. ఈ పాటి సమాధానం కూడా నీకు లేకుండా చేసి నిన్ను పడద్రోయడానికి వస్తాడు. అతని చేతిలో పెద్ద ఖడ్గం ఉండిద్దంట. ఆ ఖడ్గమ చేత జనులు చంపుతూ జనుల మధ్య సమాధానం లేకుండా చేయడానికి వస్తాడంట. మూడవ ముద్ర ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్మని మూడవ చెవి చెప్పుడు వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను, దాని మీద చాలా. మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం మీద. మొదటి ముద్ర విప్పినప్పుడు ఏ గుర్రం వచ్చేది మనోహరం? తెల్లని గుర్రం. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం. మూడవ ముద్ర ఎప్పుడైతే విప్పబడిందో నల్లని గుర్రం వచ్చింది. ఏ గుర్రం? నల్లని గుర్రం మీద ఒక ఆయన త్రాసు కొట్టుకొని వస్తాడంటమ్మా. మనం కూడా దేవుడు ఏం చేస్తాడు? రాసు కూడా వస్తాడు. మనం చేసిన మంచినంతా, మనం చేసిన యథార్థదంతా, మన క్రియలన్నింటినీ మంచి క్రియలను ఒక పక్కన పెడతాడంట, చెడ్డ క్రియలను ఒక పక్కన. ఇదివరకు పెద్దవాళ్ళ నమ్మకం ఏమిటంటే, మనం పుట్టంగానే అంట మన భుజాల మీద ఇద్దరు దూతలు ఉంటారు. కుడివైపున ఒక దూత ఉండిద్దంట, ఎడమవైపున ఒక దూత ఉండిద్దంట భుజం మీద. ఈ కుడివైపున దూత ఏం చేసిద్దంటే మనం చేసిన మంచి పనులన్నింటినీ రాసిద్దంట. ఈ ఎడమ భుజం మీద ఉన్న దూత ఏం చేసిద్దంటే మనం చేసిన చెడ్డ పనులన్నిటిని రాసిద్దాం. ఈ రెండింటిని కూడా ఎప్పుడైతే మనము చనిపోయి సమాధి చేయబెడతామో ఇవి దేవుని దగ్గర తీసుకువెళ్ళి దేవుడు అంటే తక్కెళ్ళలో పెట్టి తోస్తాడంట, త్రాసులు పెట్టి తోస్తాడంట. మంచి ఎక్కువగా ఉన్ననుకో పరలోకం వచ్చింది, చెడ్డ ఎక్కువగా ఉన్ననుకో నరకానికి వెళ్ళిపోతాం. ఈరోజు అలాగే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో బెల్షస్సరును చూశాడు. సంతోషంతో ఆనందంతో తన రాజనగరంలో విందు చేస్తున్న బెల్షస్సరు దేవుని పాత్రలో ద్రాక్షారసం తాగుతూ మత్తుడై ఉంది. దేవుణ్ణి లెక్క చేయని బెల్షస్సరు దేవుడు ఆ రాత్రి కాలం చూశాడంట. ఏం చేశాడంట? మెనే మెనే టేకెన్ భూపాచన్, మెనే మెనే టేకెన్ భూపాచన్.
బెల్షాజర్ తేలిపోయాడు. ఏబు గారు కూడా అంటాడు, అయ్యా నా కన్నీటిని అంతటిని కూడా నువ్వు త్రాసులో పెడతావు, నాకు వచ్చిన ఆపదని ఒక త్రాసులో ఒకవైపు పెడతావు, వీటన్నిటిని తోసి నా కన్నీటిని బట్టి అపాయాన్ని తేలా చేస్తామంటాడు. హల్లెలూయా. దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పరిగెత్తడం కాదమ్మా. నువ్వు కన్నీరు కాస్తే, నాకు అక్క ఎంత కన్నీరు కాచిందో, ఎంత దుఃఖం వచ్చిందో, ఆ ప్రార్థన ఉంటుంటే ఎంత కన్నీరు వచ్చిందో, ఆ కన్నీటిని దేవుడు వృధా చేయడు. దావీదు గారి కన్నీటిని ఎలాగైతే గుడ్డల్లో పట్టాడు, దేవుని సన్నిధిలో కాల్చిన కన్నీటినంట ఏబు గారు అంటున్నారు, ఇదిగో నా కన్నీటిని దేవుడు చక్కగా తోస్తాడంటున్నారు. తూసి అపాయాన్ని తొలగజేస్తాడంట, తూసి మనల్ని హత్తుకుంటాడంట, తూసి ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. హల్లెలూయా. గట్టి గింజగా ఉంటే చాటలోనే ఉంటావు, ఓటి గింజగా తాలు గింజగా ఉంటూ పనికిరావు పిల్లారా. నీ జీవితంలో ఇదిగో అపవాది ఆ త్రాసు చేతబట్టుకుని రాకముందే మన జీవితాలు సరి చేసుకుంటే గట్టి గింజగా ఉంటాం. త్రాసులో తూగుతావమ్మా, త్రాసులో తేలిపోతే తీసుకుంటావా? కేజీ బెండకాయలు కొనడానికి వెళ్ళాం, వాడు 900 గ్రాములే అన్నాడు, 100 గ్రాములుగా తగ్గింది తీసుకో అంటాడు. తీసుకుంటావా? నువ్వు కేజీకి డబ్బులు తీసుకుంటున్నావుగా, 900 తీసుకుంటున్నావా? మేము తీసుకోవాలి. ఒక్క 1/2 గ్రాము తగ్గితే ఊరుకో. ఏది బొటాబొట్టికి ఎత్తున్నావు అంటాంగా, బొటాబొట్టికి ఎత్తావేంటి? 10 గ్రాములు అన్నాయి, 10 గ్రాములు వేయాలి, మనం 10 గ్రాములు తక్కువైతే ఏమ్మా ఆడుకోని మరొకోయాలి. ఏంటి వేరే కంత వేతో కాంత ఏమేంటి, కాస్త ఎక్స్ట్రా ఏమైంది అడుగుతాం, కొసలు ఏమైంది అడుగుతాం, అసలు కంటే కొసలు ముద్దంట, ఏది కొసలు ఏమని అడుగుతాం. మరి ఆడు ఒక 50 గ్రాములేకమ్మ తగ్గింది, కుదరదు ఏమంటాం. రేపు యేసయ్య రాకడకు ముందునంట నల్లని గుర్రం మీద 3వ ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో, నల్లని గుర్రం మీద ఒక ఆయన త్రాసు పట్టుకుని వస్తారు. ఆ త్రాసు పట్టుకుని వచ్చి ఎవరి దగ్గర అయితే ధనం ఉండిద్దో వారికి ఆహారం ఇస్తారు. ఎప్పుడైతే కరువులు ఇవి వస్తాయో జనుల దగ్గరంట ధనం ఉండదంట. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పాల ప్యాకెట్ లీటర్ మనకు ఎంత ఉంటుంది? సుమారు 70 రూపాయలు 80 రూపాయలు. అదే ఇతర దేశాల్లో మనం చూసుకున్నట్లయితే, ఆ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న దేశాలు చూసుకుంటే ఒక పాల ప్యాకెట్ ఖరీదే వేలలో ఉండిద్దాం. మన లీటర్ బాటిల్ 20 రూపాయలు. అదే యుద్ధాలు జరుగుతున్న దేశాలు అనుకో కొన్ని వేల రూపాయలు ఉండిద్ది. ఇదివరకు మనం కొన్ని దేశాలు చూపిస్తున్నారు ఆ యూట్యూబ్లో ఫేస్బుక్లో, మనం గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి పెడతాం, ఆ సిలిండర్ గట్టి కింద పెట్టాలకు మనం గదువుతాం, బాయ్ పగిలిపోయితే సిలిండర్, ఇల్లు పగిలిపోయితే జాగ్రత్తగా నిదానంగా పెట్టంటాం. ఆ కరువు కలిగిన దేశాలంట గ్యాస్ను కూడా ప్లాస్టిక్ బెలూన్లు పట్టుకుని తీసుకెళ్తున్నారమ్మ వాడుకోవడానికి. ఒక చిన్న సూది కొచ్చుకుంటే ఆ ఇల్లే పేలిపోయింది. అయినా వారికి ఆ సప్లై లేక బెలూన్లు పట్టుకుని తీసుకెళ్ళి వాడుకునే దేశాలు ఎన్నో. ఆ రోజంట అంత్య దినాల్లో ఆ నల్లని గుర్రం మీద వచ్చిన ఆయనంట త్రాసులో ఆహారాన్ని తోస్తాడంట. ఎక్కడ భూమి మీద ఎక్కడ ఆహారం ఉండదో ఆ రోజున ధనవంతుల్లో కానీ, అధికారులలో కానీ, సామాన్యులలో కానీ ఎవరి గృహంలో ఆహారం అంటూ ఉండని దినాలు రాబోతున్నాయి. బైబిల్ గ్రంథంలో అటువంటి కరువులు వచ్చిన రోజులు ఉన్నాయమ్మ. షోమ్రోన్ రాజనగరం అంట శత్రురాజు ఎప్పుడైతే ముట్టడి వేశాడో ఆ దేశంలో ఉన్న కరువుని తాగలేక 2 తల్లులు ఒప్పందం చేసుకున్నారంట. ఏమని? ఈ పూటకి నీ బిడ్డను నాకు ఆహారంగా ఇవ్వు, రేపు ఆహారానికి నా బిడ్డలను చంపుకుని తినే అంత కరువులు ఉన్నాయి బైబిల్ గ్రంథములో. సారేపతి గ్రంథం ఎదవరాలేంట ఒక గుప్పెడు పిండి మాత్రమే ఉందంట. దాన్ని అప్పం చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంది ఆ స్త్రీ, ఆ తల్లి. మరి అటువంటి గొప్ప గొప్ప కరువులు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో యోసేపు గారు ధాన్యాగారం మీద అధికారి ఉంటే దేశం మొత్తం కరువు, ప్రపంచం మొత్తం కరువు ఉంది. కానీ ఐగుప్తు దేశంలో కరువు, కానాలో కరువు విస్తారంగా ఉండటం వల్ల యాకోబు గారు అన్నారు, అయ్యా బిడలారా, మీరు ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని తెలుసుకున్నాము, మీరు వెళ్ళి అక్కడ ఆహారాన్ని కొనుక్కురండి. అంటే కానాలో ఏ లేదు,
భారం లేదు. అటుకంటే గొప్ప కరువు దినాలు రాబోతున్నాయి భూలోకం మీద. ఆ నల్లని గుర్రం మీద వచ్చిన దూతంతా తక్కడి చేత పట్టుకుని నీవు డబ్బులు ఇస్తేనే దూసిద్ది. అంటే ధనవంతుడు చక్కగా కొనుక్కుని తీసుకొచ్చుకుంటారు. మరి పేదవాడు, దేవుని కలిగి ఉన్న విశ్వాసి, నీతిపరుడు, ఏ ధనం ఒక్క రూపాయి కూడా లేనివాడు, దేవుణ్ణే కలిగి ఉన్న పేద లాజరు వంటి విశ్వాసం కలిగిన అతడు, అయ్యో నేను ఇంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నానే, ఇదిగో నా కుటుంబం అంతా ఆకలితో ఉంది, ఆ ధనవంతుడు భక్తి చేయడు, ఆ ధనవంతుడు దేవుని మందిరానికి రాడు, అతను సంతోషంగా ఉన్నాడే అని అనేక మందిని పడవేయటానికి మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం మీదంట ఒక దూత తక్కెడ పట్టుకుని వచ్చంట ఆహారాన్ని ధనమిచ్చిన వారికే ఇచ్చిందంట. అప్పుడు దానివల్ల కొంతమంది విశ్వాస జీవితం నుంచి తొలగిపోతారు. నాలుగవ ముద్ర ఎప్పుడైతే విప్పబడిందో చదవండి పరిశుద్ధ గ్రంథం నుంచి. వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళలోకము వారిని వెంబడించెను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగము వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇయ్యబడెను. ఈ 4వ ముద్ర ఎప్పుడైతే విప్పబడిందో, 4వ ముద్ర విప్పినప్పుడు అంటే పాండు వర్ణము కలిగిన గుర్రం మీద ఒక ఆయన బయలుదేరి వస్తాడంట. అతని పేరు మృత్యువు. ఎవరంట? మృత్యువు. ఆ మృత్యువు వచ్చి అంట లోకములో అనేక మంది పాతాళ లోకములకు తీసుకువెళ్తాడు. అతడు ఆ గుర్రం మీద కూర్చుండి పాతాళ లోకము వాడిని వెంబడించను, ఖడ్గం వలనను, కరువు వలన అనేక మందిని ఆయన పెక్కలించి వేస్తాడు. ఆయన భూమి మీద 4వ భాగం మీద అధికారం కలిగి ఉన్నాడంట. అందుకే ఇంత విపత్తులు వస్తున్న దినాలు అనేక మంది అంట ఎప్పుడైతే ఆ మృత్యువును కూడా తాళలేక ఎప్పుడైతే పడిపోతూ ఉంటాడో, చదువుని పరిశుద్ధ గ్రంథము నుంచి జకరియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. తెల్లని గుర్రములు 4వ రథమునకు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచ్చిన. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచ్చిన. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నువ్వు వానితో ఇట్లనము, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకును, క్షామమునకును, యెహోవా వాక్కు ఇదే. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షింతును. 2వ స్థలం దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? అయ్యో శ్రమలు భయంకర శ్రమలు, మహాశ్రమలు, అయ్యో శ్రమలు భయంకర శ్రమలు, లోకం మీదకి ఎన్నో శ్రమలు రాబోతాయంట. ఆ శ్రమల్లో దేవుడు ఈ పాండు వర్ణము గుర్రం మీద వచ్చిన మరణాన్ని, మృత్యువుకి అధికారం ఇచ్చాడు. భూమి మీద 4వ భాగం మీద